జై శ్రీరామ్. ఆంజనేయ స్వామి పంచముఖుడిగా ఎందుకు అవతరించారు అంటే, మన శ్రీరామచంద్ర ప్రభువు లక్ష్మణస్వామిని రక్షించుట కోసం హనుమంతుల వారు పంచముఖుడిగా అవతరించారు అని మనకు రామాయణంలో యుద్ధకాండలో ప్రస్తావించబడినది. రామరావణ యుద్ధ సమయంలో రావణుడి యొక్క సైన్యం తగ్గిపోవడం, తన వారందరినీ ఒక్కొక్కరిగా కోల్పోవడంతో రావణాసురుడు భయపడి వెంటనే పాతాళానికి అధిపతి అయిన మైరావణుడి సహాయము కోరెను. ఇతను మహామాయావి, శివుని అనుగ్రహం చేత అనేక వరాలు పొందినటువంటి రాక్షసుడు. అయితే మైరావణుడి నుంచి రామలక్ష్మణులకు ప్రమాదం పొంచి ఉందని గమనించి ఆంజనేయ స్వామి ఎంతో జాగ్రత్తపడి రాత్రి సమయాల్లో రామలక్ష్మణులతో పాటు మొత్తం వానర సైన్యానికి హనుమంతుల వారు తన వాలంతో శత్రుదుర్భేద్యమైన ప్రాకారాన్ని నిర్మించి రక్షిస్తున్నారు. అయితే మైరావణుడు ఎన్ని మాయలు చేసినా కూడా హనుమంతుల వారి వాలాన్ని కదిలించలేకపోయారు. అప్పుడు మైరావణుడు విభీషణుడి వేషంలో హనుమంతుల వారి అనుమతి తీసుకుని రామలక్ష్మణులని తన మత్తు ఔషధాలతో మూర్ఛిల్ల చేసి బంధించి తీసుకువెళ్ళెను. కాసేపటికి విభీషణుడు వచ్చి రామలక్ష్మణులను చూసి వస్తాను అని హనుమతో పలుకగా హనుమకు చిత్రంగా అనిపించెను. అప్పుడు విషయం అర్థం చేసుకుని వారిరువురు లోపలికి వెళ్ళి చూడగా రామలక్ష్మణులు కనిపించరు. అప్పుడు హనుమ మైరావణుడి పనే ఇది అని అర్థం చేసుకుని మహోగ్ర రూపుడై నరులు ఎవ్వరూ ప్రవేశించలేని పాతాళ లంకకు చేరుకుంటారు. పాతాళంలో వివిధ దిక్కులలో వెలుగుతూ ఉన్న 5 దీపాలను ఏకకాలంలో ఆర్పితేనే మైరావణుడి పంచప్రాణాలు గాలిలో కలుస్తాయి అని తెలుసుకున్న హనుమ పంచముఖ ఆంజనేయుడి అవతారం దాలుస్తారు. ఈ 5 ముఖాలలో మొదటి ముఖం ఆంజనేయుడి ముఖం, రెండవ ముఖం గరుడస్వామి, మూడవ ముఖం వరాహస్వామి, నాలుగవ ముఖం హయగ్రీవస్వామి, 5వ ముఖం నారసింహ రూపం. ఇలా శ్రీ విష్ణు అంశలో పంచముఖుడై ఆంజనేయుడు ఒకేసారి 5 దీపాలను ఆర్పి మైరావణుడిని చంపి రామలక్ష్మణులను కాపాడెను స్వామి. హనుమంతుల వారి ముఖం తూర్పు వైపుగా దృష్టి సారించి పాపాలను హరించి చిత్తశుద్ధిని కలుగజేసి కష్టాలను తొలగిస్తారు. కరాల ఉగ్ర నారసింహస్వామి ముఖము దక్షిణం వైపుగా దృష్టి సారించి శత్రుభయాలను పోగొట్టి రక్షణను విజయాలను అందిస్తారు. మహావీర గరుడ స్వామి పడమర ముఖముగా దృష్టి సారించి దుష్ట ప్రభావాలను పోగొట్టి శరీరానికి కలిగే విష ప్రభావాల నుంచి రక్షించి దీర్ఘాయుష్యుని ప్రసాదిస్తారు. శ్రీ లక్ష్మీ వరాహస్వామి ఉత్తర ముఖముగా దృష్టి సారించి ఐశ్వర్యాన్ని అందించి గ్రహాల పీడల నుంచి భక్తులను కాపాడుతారు. శ్రీ హయగ్రీవ స్వామి ఊర్ధ్వముఖముగా దృష్టి సారించి జ్ఞానము, బుద్ధి, విజయాలు, మంచి వివాహ జీవితము, సంతానము అనుగ్రహిస్తాడు స్వామి. ఇంతటి మహిమాన్వితమైన శక్తి స్వరూపాన్ని మనం ఆరాధించుట వలన ఆ స్వామి సంపూర్ణ అనుగ్రహం మన మీద ఎల్లప్పుడూ ఉండును. అయితే ఎప్పుడు హనుమని ప్రార్థించాలన్నా మనమందరం భక్తితో స్మరించవలసిన మొట్టమొదటి నామం శ్రీరామ జయ రామ జయ జయ రామ లేదా శ్రీరామ జయం. ఎందుకంటే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం అన్నారు. ఎక్కడెక్కడైతే రఘురాముణ్ణి కీర్తిస్తారో అక్కడ హనుమంతుల వారు తన 2 చేతులను భక్తితో జోడించి రామనామస్మరణ చేత పులకిస్తారట. మానవ జీవితానికి దొరికినటువంటి అతి అమృతతుల్యమైన పరమ పవిత్రమైన శక్తివంతమైన నామం ఏదైనా ఉందా అంటే అది శ్రీరామనామం. ఈ నామమే
సంసార సాగరం నుంచి బయటపడవేసే తారక మంత్రము. నిరంతరము శ్రీరామనామం స్మరిద్దాము. శ్రీరామ రామ రామ.